అకాడమీ. ఇది 8th చాప్టర్ ఈఓకి సంబంధించి. ఇక్కడ డిఫరెంట్ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడతాం. అంటే డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా తత్వశాస్త్రం భారతదేశంలో పుట్టినప్పటికీ కూడా ఈ తత్వశాస్త్రంలోనే అనేక రకాలైనటువంటి తత్వశాస్త్రాలు ఉన్నాయి. వారి యొక్క భావన ఆ తత్వశాస్త్రంలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరి ఆమోద్యం పొంగి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తత్వశాస్త్రం అద్వైత తత్వశాస్త్రం. అద్వైతం అంటే రెండు కాని దానిని అద్వైతం అంటారు. ద్వైత శాస్త్రం కూడా ఉంది. మధ్వాచార్యులు విశిష్టాద్వైతం ఉంది. అంటే అటు ద్వైతాన్ని ఇటు అద్వైతాన్ని సమన్వయం చేస్తూ సమానత్వాన్ని పెంపొందించినటువంటిది రామానుజాచార్యులు. ఇది విశిష్టాద్వైతం. అద్వైతమేమో మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు. ద్వైతమేమో మనకి ఇక్కడ ముఖ్యంగా 3 కనిపిస్తాయి. ఒకటి ద్వైతం, దీన్ని డ్యూయాలిటీ అంటారు. డ్యూయాలిటీ అంటే ద్వైతంలో మనకి ముఖ్యంగా జీవుడు, ఇండివిజువల్, దేవుడు, గాడ్, తర్వాత ప్రకృతి, ఎన్వైరన్మెంట్, ఈ యూనివర్స్ ఏవైతే ఉందో ఈ 3 ఉంటాయని చెప్తుంది ద్వైతం. దేవుడు నీడలో జీవుడు ఉంటూ ఉంటాడు. ఈ జీవుడు దేవుడు ఈ యూనివర్స్లో ఉంటూ ఉంటుంది. ఇది కంప్లీట్గా అంటే దేవుడు సృష్టించినటువంటి యూనివర్స్లో జీవుడు నివసిస్తున్నాడు అని ద్వైతం చెప్తుంది. ఇది ముఖ్యంగా ప్రతిపాదించింది మధ్వాచార్యులు. అంటే ఈయన ఫిలాసఫీ ద్వైత ఫిలాసఫీ, డ్యూయల్ ఫిలాసఫీ. ఒకటి ద్వైత ఫిలాసఫీ, రెండోది అద్వైత ఫిలాసఫీ, అద్వైత తత్వశాస్త్రం. అద్వైతం అంటే 2 లేవు అని, అంటే అనేకం లేవు అని అర్థం. 2 లేవని కాదు, అనేకం లేవు, ఉన్నదంతా ఒకటే. నీలోనూ నాలోనూ ఉన్నది ఆ పరమేశ్వరుడే. అందరూ ఈక్వల్. జాతి కుల మత భేదాలు ఏమీ లేవు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉన్నది. అంటే అందరిలో ఉన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే. అందుకే అన్నీ ప్రకాశిస్తున్నాయి, అన్నీ భాషిస్తున్నాయి, అన్నీ వాటంతటకవి చేతనంలోనూ అచేతనంలోనూ ఉన్నాయి. వాటన్నిటికీ కారణం వాటి వెనకాల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే, అది ఒక్కటే అని చెప్పింది అద్వైత సిద్ధాంతం. అంటే అద్వైత సిద్ధాంతంలో జీవుడు, దేవుడు, ప్రకృతి ఈ 3 కూడా ఒకటే. ఈ మూడిట్లో ఉన్నది ఆ పరమేశ్వరుడే అని చెప్తుంది. ద్వైత సిద్ధాంతంలో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ దేవుడు యూనివర్స్ని సృష్టించి, ఈ విశ్వాన్ని సృష్టించి దాంట్లో జీవుడు మనుగడకు తోడ్పడుతున్నాడు, అతను సుపీరియర్ అని ఇది చెప్తుంది ద్వైతం. అందుకని ద్వైత సన్యాసులు 3 కర్రలు పట్టుకొని ఉంటారు. అంటే ఒకటి జీవుడు, దేవుడు, ప్రకృతిని సృష్టిస్తుంది. అద్వైతం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతకర్తలు ముఖ్యంగా ఆదిశంకరాచార్య ఒక దండాన్నే పట్టుకుంటారు. అంటే అంతా సమానమే, అంతా ఒక్కటే అని చెప్పటం అన్నమాట దాని అర్థం. అది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకర్త ఆదిశంకరాచార్యులు. మూడోది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం అంటే అటు ద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి భక్తిని ఎక్కువగా ప్రతిపాదిస్తూ దాంతోపాటు అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి జ్ఞాన మార్గాన్ని కూడా తీసుకొని రెండిటిని సమన్వయపరుస్తూ ఈక్వాలిటీని తీసుకొచ్చిన ముఖ్యమైన సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. దీని ప్రచురణకర్త శ్రీ రామానుజాచార్యులు. రీసెంట్గా కూడా చూసాం, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎనివే ఇలా అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలు ముఖ్యమైన సిద్ధాంతాలు భారతదేశంలో. దాంతోపాటు ఇంకా అనేక రకాలైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ 3 సిద్ధాంతాలు, వీటి సిద్ధాంతకర్తల యొక్క జీవిత చరిత్రలు మనం 8th చాప్టర్లో చూస్తాం. తర్వాత శైవం, వీరశైవం, వైష్ణవం, వీటి గురించి కూడా ఈ 8th చాప్టర్లో చూస్తాం. ముఖ్యంగా డిఫరెంట్ ఫిలాసఫీస్, వివిధ రకాలైనటువంటి తత్వాలు, ఆ తత్వాలని ప్రబోధించినటువంటి తత్వవేత్తల గురించి ఈ చాప్టర్లో కంప్లీట్గా తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి జగద్గురువు, అంటే గురువులకే గురువు, ఈ జగత్ మొత్తానికి గురువుగా ప్రతిపాదించబడినటువంటి ఆదిశంకరాచార్య, ఆయన జీవిత చరిత్ర, ఆయన యొక్క విశేషాలు,
ఆయన రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు, ఆయన ఆయన రాసించినటువంటి భాష్యాలు, ఆయన రచించినటువంటి స్తోత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాటన్నిటి గురించి కూడా కంప్లీట్గా ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఆది శంకరాచార్య గురువులు ఎవరు, శిష్యులు ఎవరు, ఆయన పీఠాలు ఎక్కడ ఏర్పరిచారు, సో లెంత్ అండ్ బ్రెడ్త్ కింద నుంచి పై వరకు శక్తి పీఠాలతో సహా అన్నిటినీ తిరుగుతూ అద్వైత బోధన చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజానికాన్ని మళ్ళీ హిందూ మతం వైపు నడిపించి హిందూ మతాన్ని మళ్ళీ రివైవ్ చేసినటువంటి ముఖ్యమైన ఘనత ఆది శంకరాచార్యకు వస్తుంది. ఆయన యొక్క పుట్టిన తేదీ ఇప్పటికీ కూడా డిస్ప్యూట్ అయినప్పటికీ కూడా ఏంటి అనేది ఎక్కువ మంది నిర్ణయిస్తున్న డేట్ని మనం మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆది శంకరాచార్యులు ఇక్కడ పేరులోనే ఉంది. ఆది అంటే అందరికీ మూలమైనటువంటి ఆది గురువుగా చెప్తాం అన్నమాట. శంకరుడు అని ఎందుకంటామంటే శంకరుడు యొక్క అంశతో పుట్టినటువంటి వ్యక్తి. శంకరుడే మళ్ళీ హిందూ మతాన్ని, దాంతోపాటుగా ఈ సమాజాన్ని, సో ఈ భ్రష్టుబట్టిన సమాజాన్ని మొత్తం ప్యూరిఫై చేయటం కోసం మళ్ళీ జన్మించాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది వాస్తవంగా కూడా మనం నమ్మటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆది శంకరాచార్య రచించినటువంటి భాష్యాలు కానీ, ఆయన రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు కానీ, ఆయన రచించినటువంటి స్తోత్రాలు కానీ వాటినే ఆధారంగా చేసుకొని ఇప్పటికీ ఉన్న గురువులందరూ వీటినే కోడ్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటే అంత చిన్న వయసులో అన్ని శ్లోకాలని, అన్ని ప్రకరణ గ్రంథాలని, బ్రహ్మసూత్రాలకు సైతం భాష్యం రచించినటువంటి ఘనత ఆది శంకరాచార్యకే వస్తుంది. సో అలాంటి జగద్గురువుని భగవత్పాదులు అనే బిరుదుతో సంబోధించడం జరిగిందనమాట. అంటే ఆ శివుడే మళ్ళీగా జన్మించి వీటన్నిటినీ మనకు అందించాడా అన్న విధంగా అంత జ్ఞానాన్ని పొందుపరచడం జరిగింది ఆది శంకరాచార్యుడి యొక్క రచనలో. అందుకనే ఆది శంకరాచార్యుడిని జగద్గురువు అనే పేరుతోనూ, ఆదిశంకరులు అనే పేరుతోనూ, భగవత్పాదులు అనే పేరుతోనూ పిలవటం జరుగుతుందన్నమాట. ఇతను పుట్టినటువంటి గ్రామం మలబారులోని అంటే కేరళలో కాలడి అనే గ్రామంగా నిర్ణయించడం జరిగింది. దీని పక్కనే పూర్ణా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం ఇతను పుట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఇది డిస్ప్యూట్ ఉండింది. కొంతమంది క్రీస్తు పుట్టకముందే 509 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఇతను జన్మించాడు అని చెప్తారు. కానీ కొంతమంది క్రీస్తు పుట్టిన తర్వాత 788వ సంవత్సరంలో జన్మించినట్టు, అంటే మొన్న 788లో జన్మించినట్టు, 820వ సంవత్సరంలో అతను మరణించినట్టుగా చెప్తారు. ఇంతకీ ఇతని జనన మీద ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఎక్కువ మంది 788 నుంచి 820 కాలం మధ్యలో ఆది శంకరాచార్యులు ఉన్నట్టుగా ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉంటారు. కానీ క్రీస్తు పూర్వం కూడా ఇతను పుట్టి ఉండొచ్చు. ఎవరికి ఇంతవరకు ప్రఖ్యాతిగా దీన్ని నిరూపించిన వాళ్ళైతే లేరు. శంకరుడి యొక్క తండ్రి పేరు శివగురుడు, తల్లి పేరు ఆర్యాంబయ. సో ఇతను నంబూద్రి అనే బ్రాహ్మణ వంశంలో కేరళలో కాలడి గ్రామంలో తండ్రి శివగురుడికి, తల్లి ఆర్యాంబకి జన్మించినటువంటి సంతానం. ఎక్కువ కాలం ఇతనికి సంతానం కలగకపోతే వీళ్ళు శంకరుణ్ణి ప్రార్థించినట్టుగా, సో అలా శంకరుడు ప్రార్థించిన తర్వాత శివుణ్ణి ప్రార్థిస్తే ఇతను పుట్టినట్టుగా చెప్తారనమాట. లక్ష్మీదేవి స్తోత్రం, కనకదార స్తోత్రం అనేది ఇతను రాసినటువంటి ముఖ్యమైనటువంటి స్తోత్రం. అంటే చిన్న వయసులోనే ఇతను సన్యాసం తీసుకున్నట్టుగా ప్రసిద్ధి కాంచారు. సో తల్లిని ఒకానొక రోజు ముసలి ఇతని కాళ్ళని పట్టుకున్నప్పుడు తల్లి పక్కనే ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు ఆ ముసలిని వేడుకుంటాడు ఆది శంకరాచార్య. అమ్మ వాళ్ళ తల్లిని వేడుకుంటాడు. తన తల్లి ఎప్పుడైనా కానీ సన్యాసాశ్రమం అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం వల్ల తల్లి ఒప్పుకుంటేనే సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. కానీ తల్లి ఒప్పుకునేలా లేదు. అందుకనే చిన్నప్పుడే ముసలి తన కాలు పట్టుకున్నప్పుడు ఆది శంకరాచార్య నేను సన్యాస జీవితం గడపడానికి నువ్వు ఒప్పుకుంటే ఈ ముసలి నన్ను వదిలేస్తుంది అని తల్లికి చెప్తాడనమాట. అలా ప్రాధేయపడతాడు. అంటే ఈ దేహం మీద కోరికలను వదిలేస్తే ఏ జీవి మనల్ని ఏమీ చేయలేదు అనేది సో భగవత్పాదుల యొక్క సారం అన్నమాట. అలా సన్యాసాశ్రమానికి తల్లి ఒప్పుకుంటే ఆ ముసలి తనని వదిలేస్తుందన్నమాట. సో అప్పుడు బయటకు వచ్చినటువంటి ఆది శంకరాచార్య సో తన తల్లి ఇంటికి వెళ్దాం రా అనగానే
సన్యాసాశ్రమాన్ని స్వీకరించామన్నావు కాబట్టి నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నానని తల్లి దగ్గర నుంచి వెళ్ళిపోయి భిక్షాటన చేస్తూ బ్రతుకుతారు ఈ సన్యాసులు. సో అందుకని భిక్షాటన చేస్తూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఒక యువతి, ఒక పెళ్ళైనటువంటి గృహిణి ఒక ఉసిరికాయని దానం ఇస్తుందన్నమాట. అంటే అంత కట్టికి పేదరికంలో ఉన్నటువంటి ఆమెను చూసి ఆదిశంకరాచార్య సో ఆ కనక అంటే సో ఆ కనక మహాలక్ష్మి లక్ష్మీదేవి అయినటువంటి ఆమె స్తోత్రాన్ని పఠించడం వల్ల సో అక్కడ మొత్తం కూడా ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు వాళ్ళకి వస్తాయన్నమాట. సో అది ఈ ఉసిరికాయకి సంబంధించినటువంటి విషయం. ఆ సమయంలో ఈ కనకదార స్తోత్రం చేస్తారు ఆదిశంకరాచార్య. అంటే చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి జ్ఞానంతో పాటు భక్తిని కూడా ప్రస్ఫుటించి ఆధ్యాత్మిక బోధలో అత్యంత జగద్గురువుగా ప్రతిష్ఠిగాంచింది మన శ్రీ ఆదిశంకరాచార్య. తన యొక్క గురువు గౌడపాదాచార్యులు. అంటే ఇతని యొక్క గౌడపాదాచార్యులు మాండూక్యోపనిషత్తుకి కారికలు రాసి అప్పటికే చాలా ప్రసిద్ధిగాంచిన వాళ్ళు. ఆదిశంకరాచార్య యొక్క మొట్టమొదటి గురువు గోవింద భగవత్పాదులు. చిన్న వయసులోనే ఇతని దగ్గరికి చేరుకుంటారు. అతను గౌడపాదాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. ఇలా ముగ్గురు కూడా సో శివుడి యొక్క త్రిశూలానికి 3 ఉన్నట్టుగా అలానే ఒకదాంతోనే బందీ అయినట్టుగాను ఈ ముగ్గురు కూడా శివుడి యొక్క త్రిశూలంగా మనం వర్ణిస్తూ ఉంటాం అన్నమాట. ఆదిశంకరాచార్యుడు 10 శ్లోకిని అద్భుతంగా రచించారు. 10 శ్లోకాలతో కూడినటువంటి ఒక ప్రకరణ గ్రంథం అన్నమాట. దీన్ని 10 శ్లోకి అంటారు. నేను కాదు అంటే అహం నా అంటే ఇది నేను కాదు అని నేను ఏదైతే అయి ఉంటానో దాని వరకు చేరుకోవటానికి ఆ నేను అయ్యింది ఏంటి? ఆత్మతత్వం అన్నమాట. అలా ఆత్మ విద్యను స్థిరీకరించడానికి, ఆత్మను స్థిరీకరించడానికి నేను కానిదంతా వదిలేసి నేనేదో పట్టుకోవటాన్ని ఈ 10 శ్లోకిలో వివరంగా చూపించారనమాట. అంటే అరటిపండు తీసుకున్నప్పుడు అరటిపండుని వలిచేసి అరటి తొక్కుని మనం పడేసి అరటి పండుని ఎలా అయితే తింటామో, అంటే ఏది వద్దో అది తీసేసి ఏది కావాలో అది ఇంకా నిర్ణయించగలిగితే నేను ఏది కాదో, ఈ దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు, సో ఈ పంచకోశాలు నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు అని వీటన్నిటినీ నేను కాదు అన్నదాన్ని వదిలేసి నేను ఏదో పట్టుకుంటే అది ఆత్మ అవుతుందన్నమాట. అలా ఆత్మను స్థిరీకరించటమే సో ఈ 10 శ్లోకి యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత గోవిందుడు ఆజ్ఞ మేరకు, అంటే గోవింద భగవత్పాదుల యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని గోవింద భగవత్పాదులు అడిగితే ఆదిశంకరాచార్య రాయటం జరిగిందనమాట. బ్రహ్మసూత్రాలు అనేది ఆధ్యాత్మిక విద్యలో పీజీ కోర్సు లాంటిది. అంటే బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళ తర్వాత హయ్యర్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళేక ముందు వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందో అంత ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మసూత్రాలను ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారనమాట. అలాంటి వాటికి చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసులోనే భాష్యాన్ని కంప్లీట్ చేశారు శ్రీ ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య జర్నీని మనం గమనిస్తే కాలాడి అనే ఇక్కడ దగ్గర నుంచి సో ఇటువైపు ఒకవైపు శృంగేరి తర్వాత నర్మదా నది దాటి ద్వారక తర్వాత శంకరాచార్య హిల్స్ అని కూడా దీన్ని అంటాం, అమర్నాథ్, బద్రీనాథ్, వీటిని దాని తర్వాత కాశీ చేరుకున్నారు. తర్వాత త్రిపురేశ్వరి టెంపుల్, తర్వాత పూరి జగన్నాథ్, తర్వాత కాంచీపురం వచ్చారు. ఇలా అనేక సార్లు లెంత్ అండ్ బ్రెడ్త్ సో ఆదిశంకరాచార్య యొక్క జర్నీ కొనసాగుతూ వచ్చిందనమాట. తర్వాత శంకరుడి యొక్క శిష్యులు ముగ్గురుగా ఎక్కువగా చెప్తాం. 4 శిష్యులు ఉన్నారు. ముఖ్యంగా ఈ 4 శిష్యుల్ని 4 పీఠాధిపతులను చేయటం జరిగిందనమాట. వాళ్ళెవరో కూడా మనం ఫ్యూచర్లో చూద్దాం. ముఖ్యంగా ముగ్గురు యొక్క ప్రస్తావన మనం చూస్తే సనందుడు అంటారు, ఇతన్ని పద్మపాదుడు అంటారు. ఈ శిష్యుడు ఒక రోజు నదిలో మునిగిపోతుండగా ఆదిశంకరాచార్య తను ఇతన్ని కాపాడతాడు. ఎలా అంటే మునిగిపోకుండా పద్మాలు విడుస్తాడనమాట. ఆ పద్మాలు విడిచినప్పుడు వాటి మీద కాలు పెట్టినా కానీ అతను కింద పడడు. అలా సనందుడు అనే అతను పద్మపాదుడిగా మిగిలిపోతాడు. తర్వాత హస్తామలకుడు అనే అతను అంటే ఉసిరికాయని చేతిలో పెట్టినప్పుడు, మలకం అంటే ఉసిరికాయని చేతిలో పెట్టినప్పుడు ఎలా అయితే క్లియర్గా కనిపిస్తుందో తాను ఎవరో తెలుసుకొని ఆత్మతత్వాన్ని ప్రస్ఫుటించినటువంటి శిష్యుడే హస్తమాలకుడు అన్నమాట. అంటే తన తల్లిదండ్రులు ఈ హస్తమాలకుడిని కన్నప్పుడు అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు.
దాదాపుగా 12 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకానొక రోజు ఇతను మోగవాడైపోయాడని గ్రహించి ఆదిశంకరాచార్యులు వస్తుంటే అతని దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు నీవెవరు అని అడిగిన దానికి నేను ఆత్మని అన్న సమాధానం ఒక్కటి చెప్పి మళ్ళీ మౌనంగా ఉంటాడు. అంతకాలం వరకు కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా, ఈ ప్రపంచం గురించి మాట్లాడకుండా, ఎటువంటి ఓన్లీ ఆధ్యాత్మిక చింతన చేస్తూ సాక్షి రూపంలో ఉండి మౌనాన్ని వహించినటువంటి అతనే ఈ హస్తమాలకుడు. ఒకే ఒక ఆన్సర్ చెప్పాడు కాబట్టి, అది ఆదిశంకరాచార్యుడికి చెప్పాడు కాబట్టి అక్కడ నుంచి శిష్యుడిగా ఆదిశంకరాచార్య తన శిష్యుడిగా చేసుకొని, సో ఉసిరికాయ చేతిలో పెడితే ఎలా క్లియర్గా కనిపిస్తుందో అంత క్లియర్గా నేనెవరో తెలుసుకున్నాడు కాబట్టి అతన్ని శిష్యుడిగా స్వీకరించాడనమాట. తర్వాత తోటకాష్టకం కూడా ఉంటుంది ఆదిశంకరాచార్య మీద. సో ఇలా శంకరుడు తర్వాత పంచముడుగా శివుడు వస్తాడనమాట. పంచముడుగా శివుడు వచ్చి శంకరుడు అంతా ఒకటే అంటుంటే, సో కుల మత భేదం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో అతనికి ఎదురొస్తాడు. సో 4 కుక్కలు తర్వాత అంటే కాటి కాపర్లాగా ఎదురొస్తాడనమాట. అలా ఎదురొచ్చి శంకరుడికి ఇంకొంచెం జ్ఞానబోధం గావిస్తాడు. అలా శంకరుడు దాని తర్వాత మనీష పంచకాన్ని రచిస్తాడు. శంకరుడు భజగోవిందం అనేది అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. భగవద్గీత భాష్యం, దశోపనిషత్తులకి 10 ఉపనిషత్తులకు కూడా భాష్యం రచించారు. మాండిక్యోపనిషత్తుకి కూడా ముఖ్యంగా భాష్యాన్ని అందించారనమాట. శంకరుడు మండన మిశ్రుడు. ఇతను ఎవరంటే కుమారీల భట్టు యొక్క శిష్యుడు అనమాట. ఈ కుమారీల భట్టు జైమిని రచించినటువంటి పూర్వమీమాంసలో దిట్ట. ఉత్తర మీమాంస ఆదిశంకరాచార్య ఎక్కువగా గట్టిగా పట్టుకున్నటువంటి జ్ఞాన సిద్ధాంతం. పూర్వమీమాంస ఎక్కువగా భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తర మీమాంస జ్ఞాన సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా పూర్వమీమాంసలో దిట్టైనటువంటి జైమిని మహర్షి రచించినటువంటి జైమిని ఆధారంగా అతను గురువుగా ఉన్నటువంటి పూర్వమీమాంస సిద్ధాంతంలో దిట్ట కుమారీల భట్టు. ఇతని శిష్యుడే మండన మిశ్రుడు. ఇతని యొక్క భార్య పేరు ఉభయ భారతి. ఒకానొక రోజు శంకరుడు ఇతనితో వాగ్వాదం చేసి ఉత్తర మీమాంసని స్థిరపరచడం కోసం అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఇతనితో వాదోపవాదనలు జరుగుతాయి. ఆ వాదోపవాదనలకి ఉభయ భారతి మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఉభయ భారతి మధ్యవర్తిత్వం వహించిన తర్వాత మండన మిశ్రుడు ఓడిపోతాడు. తర్వాత తనలో అర్ధభాగమైనటువంటి ఉభయ భారతి నన్ను కూడా ఓడిస్తేనే అప్పుడు మండన మిశ్రుడు సన్యాసం తీసుకుంటాడు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఉభయ భారతి కామసూత్ర గురించి అడగటం వల్ల శంకరుడు ఏమి దాని గురించి చెప్పలేకపోతాడు. సో తర్వాత దాని గురించి కూడా తెలుసుకొని ఉభయ భారతిని కూడా ఓడించి మండన మిశ్రుడు సన్యాసం తీసుకునేలాగా చేస్తాడు. అప్పుడు అతనే సురేశ్వరాచార్యుడిగా మారతాడనమాట. సో అలా సనందుడు అంటే పద్మపాదుడు, హస్తమాలకుడు, త్రోటకుడు, సురేశ్వరాచార్యులు ఇలా 4 శిష్యులుగా మారతారు. ముఖ్యమైనటువంటి శంకరుడికి ఉన్నటువంటి 4 శిష్యులు అనమాట వీళ్ళందరూ కూడా. ఈ పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. శంకర పీఠాలు 4 దశల్లో వ్యాప్తి చెందించి ఉన్నాయి. బద్రీనాథ్లో జ్యోతిపీఠం, ద్వారకలో కాశికాపీఠం, పూరిలో గోవర్ధన పీఠం, శృంగేరిలో శారదాపీఠం, దక్షిణాదిన ఇంకొక పీఠం కంచి కామకోటి పీఠం. సో ఇది మొత్తం ముఖ్యంగా 5 పీఠాలు. దక్షిణాదిన 2 పీఠాలు ఉన్నాయి. శారదాపీఠం శృంగేరి, కంచి కామకోటి పీఠం, బద్రీనాథ్లో జ్యోతిపీఠం, గోవర్ధన పీఠం పూరిలో, కాళికాపీఠం ద్వారకలో. ఇలా 4 దిశల ఆదిశంకరాచార్య 4 పీఠాలని విస్తరించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏదైతే బద్రీనాథ్ పీఠం ఉందో ఇది అథర్వణ వేదానికి ప్రతీక. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడతాం. తర్వాత గోవర్ధన పీఠం పూరిలో ఏదైతే ఉందో ఇది ఋగ్వేదానికి ప్రతీక. తర్వాత శృంగేరి పీఠం ఏదైతే ఉందో యజుర్వేదానికి ప్రతీక. తర్వాత కాళికాపీఠం ఏదైతే ఉందో శారదామఠ్ ద్వారక లేదా శారదామఠ్ అంటారు దీన్ని. సో శ్రీ శారదాపీఠం ఏదైతే ఉందో ఇది సామవేదానికి ప్రతీక. తర్వాత కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య చనిపోయినట్టుగా చెప్తారు 32వ సంవత్సరంలో. తర్వాత తూర్పు గోవర్ధన మఠానికి ఆచార్యులుగా శ్రీ హస్తమాలకాచార్యులని, అంటే తూర్పున ఈస్ట్ ఇది. సో ఇక్కడ హస్తమాలకాచార్యులు. తర్వాత దక్షిణాదిన శృంగేరి పీఠంలో శ్రీ సురేశ్వరాచార్యులని దక్షిణాన ఇక్కడ నియమించారు. తర్వాత పద్మపాదాచార్యులని పశ్చిమాన, పద్మపాదాచార్యులు ఇక్కడ. ఉత్తరాదిలో జ్యోతిర్మఠానికి ఆచార్యగా తోటకాచార్యులు, అంటే ఇక్కడ తోటకాచార్యులు. ఈస్ట్న ఇక్కడ హస్తమాలక, ఇక్కడ దక్షిణాదిన
సురేశ్వరాచార్యులు, సో ఉత్తరాన జ్యోతిర్మఠానికి తోటకాచార్యులతో పాటు పశ్చిమాన పద్మపాదాచార్య, ఇలా నలుగురిని 4 ముఖ్యమైన మఠాధిపేతాధిపతులుగా ఆదిశంకరాచార్య వీళ్ళని నియమించడం జరిగిందన్నమాట. తర్వాత 8 సంవత్సరాలకే 4 వేదాలను కంప్లీట్ చేశారు. 12 సంవత్సరాలకే సర్వశాస్త్రాలని పఠించారు. 16 సంవత్సరాలకే పీజీ కోర్స్ అయినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించారు. దాదాపుగా 300 గ్రంథాలకు పైనగా రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆదిశంకరాచార్య. ఇండియా మొత్తాన్ని కాలినడకన 3 సార్లు తిరిగి వచ్చింది. 32 సంవత్సరాల వయసు లోపలే 3 సార్లు తిరిగి వచ్చి 32వ సంవత్సరంలో చనిపోవటం జరిగింది ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య రాసినటువంటి ముఖ్యమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరాద్వైతం అంటారు. శంకరుడు యొక్క అద్వైత సిద్ధాంతం శంకరాద్వైత సిద్ధాంతం. ఇది మాయావాదంతో ముడిపడి ఉంటుందన్నమాట. మాయావాదం అంటే ఏంటంటే, నన్ను నేను తెలుసుకొని నేను ఇప్పుడు మాయావాదంలో మాయలో ఉన్నానన్నమాట. ఈ మాయ ఎప్పుడు దొరుకుతుంది? అజ్ఞానం తొలగినప్పుడు దొరుకుతుంది. అజ్ఞానం ఎప్పుడు దొరుకుతుంది? జ్ఞానం వచ్చినప్పుడు దొరుకుతుంది. సో అలానే జ్ఞానం అంటే నన్ను నేను ఎవరు అని తెలుసుకునే ఆత్మని సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు, నేనెవరో అని తెలుసుకోవటమే జ్ఞాన సిద్ధాంతం. అది వచ్చినప్పుడు నేను ఏది కాదో అది తొలగుతుంది. నేనేది కాదో మొత్తాన్ని తీసేస్తే నేను ఏదో మిగులుతుంది. అది సెల్ఫ్ రియలైజేషన్. అది నన్ను నేనెవరో తెలుసుకోవటం, ఆత్మను తెలుసుకోవటం. అదే పరమాత్మగా స్థిరీకరించి అంతటా అదే ఉన్నదని తెలుసుకోవటమే శంకరాచార్యుల యొక్క అద్వైతం. ఉన్నది ఒక్కటే, అది అందరిలోనూ ఉంది. ఏది కాదో దాన్ని తీసేస్తే నేను ఏదో ఉన్నాను, అదే ఆత్మ. ఇవన్నీ కనిపించేవన్నీ తీసేస్తే కనిపించనటువంటి అనంతమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అది ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి మాయ వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ దీని యొక్క రియాలిటీ అనేది ఈ మాయను తొలగించుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది అనేది మాయావాదం. ఉన్నది ఒకటే, అది బ్రహ్మతత్వం. అంటే నాలో, నీలో, అందరిలోనూ ఈ ప్రపంచం మొత్తం ఇమిడి ఉన్నది ఆ బ్రహ్మే. మిగతావన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి అని శంకర అద్వైత సిద్ధాంతం చెప్తుందన్నమాట. అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి మహావాక్యాలని మనం సింపుల్గా చెప్పాలంటే, బ్రహ్మ సత్యం అంటే ఆ పరమాత్మే సత్యం, ఉన్నది ఒక్కటే, ఆ దేవుడే అంతటా వ్యాపించి ఉన్నాడు. జగన్మిథ్య, కనిపిస్తున్నటువంటి ఈ జగత్ మొత్తం కూడా మిథ్య అంటే లేకనే ఉన్నట్టుది, భ్రాంతి వల్ల మనకు కనిపిస్తుంది. అంటే ఒక ఉదాహరణ మీకు ఏంటంటే, కళలో అనేక రకాలైనటువంటి, కళలో మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టు ఉంటుంది, రియల్గా వాటిని చూసినట్టు ఉంటుంది. సో హిమాలయాలు ఎక్కినట్టు వాటిని దిగుతున్నట్టు ఉంటుంది, కానీ హిమాలయ పర్వతాలు మీరు లేచి చూసినప్పుడు లేవు. అలానే ఇప్పుడున్నటువంటి అజ్ఞానం వల్ల ఇవన్నీ కల్పిస్తున్నాయి, కానీ మేలుకు వచ్చినట్టు జ్ఞానం గనుక మనకు వస్తే హిమాలయాలు లేకోకుండా ఎలా పోయినాయో ఈ నిజ జీవితం కూడా లేకుండా పోతుంది. అది అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో నేర్చుకోవాల్సినటువంటి సిద్ధాంతం ఈ అద్వైత సిద్ధాంతం. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఈ అద్వైత సిద్ధాంతాన్ని నేర్చుకోవాలన్నమాట. సో అందుకనే నేను అద్వైత సిద్ధాంత ఫిలాసఫీకి మేజర్గా వర్క్ చేస్తూ ఉంటాను. సో అద్వైత సిద్ధాంతం అనేది ఒకసారి కనుక మనం నేర్చుకుంటే జీవితంలో ఆనందమయంగా మారుతుందన్నమాట. ఎనీవే, సో ఇలా బ్రహ్మ సత్యం, ఉన్నది బ్రహ్మే, మిగతా జగత్తు మొత్తం కూడా అసత్యం అని తెలుసుకోవటం. జీవో బ్రహ్మైవ నాపరహ అంటే ఈ జీవుడే బ్రహ్మము అని, ఈ రెండు వేరువేరు కాదు, ఆ దేవుడు ఈ జీవుడు రెండు వేరువేరు కాదు, ఆ దేవుడే ఈ జీవుల్లో ఉన్నాడు అని తెలుసుకుంటే సమానత్వమే ఉంటుందన్నమాట మొత్తం. సో నీ మీద ద్వేషం కానీ ప్రేమ కానీ ఎటువంటివి లేవు. నువ్వెలా నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో నిన్ను కూడా నేను అలానే చూస్తాను. అప్పుడు సో సర్వేజన సుఖినో భవంతు అనమాట. సో ప్రకృతి మొత్తం కూడా ఆనందమయంగా ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ద్వేషానుభవాలు ఉండవు. సో ఇది అద్వైత సిద్ధాంతాన్ని ఒక మాటలో చెప్పాలంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. సో జీవో బ్రహ్మైవ నాపరహ. సో ఇది ఈ అద్వైత సిద్ధాంతాన్ని మీరు సింగిల్ వర్డ్లో చెప్పాలంటే. పునర్జన్మలను కూడా ఆదిశంకరాచార్య అప్లిఫ్ట్ చేయటం జరిగింది. మీరు చేసిన కర్మలు అనేది ఈ క్షణంలో తీరే ఉంటాయి, వచ్చే 10 సంవత్సరాల్లో తీరే ఉంటాయి, వచ్చే జన్మలో కూడా తీరే ఉంటాయి. ఆత్మతో పాటు ఈ మీరైతే మంచి కర్మలు చేసుకున్నారో మీకు మంచి జరుగుతుంది, చెడు కర్మలు చేసుకుంటే చెడు జరుగుతుంది. మీరు ఏవైతే దేవుడి గురించి తెలుసుకోవడానికి చేసే కర్మ ఒకటే శాశ్వతమైన కర్మ, అది కూడా మీతో పాటే వస్తుంది. సో ఇలా పునర్జన్మ గురించి చెప్పారనమాట. దుఃఖానికి కారణం అజ్ఞానం, అంటే నేనెవరో తెలుసుకోలేకపోవటం.
ఒక్కసారి ఆత్మ అనాత్మ వివేకం తెలుసుకోవటమే జ్ఞానం అనమాట. అంటే ఆత్మ అనాత్మ, అనాత్మ మొత్తాన్ని తీసేస్తే మిగిలేది ఆత్మే, అదే వివేకము. సో ఆ సత్యం అసత్యాలను తెలుసుకోవటం వివేకం. అలా జ్ఞానాన్ని ప్రస్ఫుటించారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, అంటే బ్రహ్మే సత్యం, ఉన్నది ఒక్కటే, అది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది, అదే పరమాత్మ, అదే ఆత్మ. సో మిగతా జగత్తు మొత్తం కూడా మిథ్యే, లేనిదే ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్తారు ఆది శంకరాచార్య. శంకరుడి యొక్క రచనల్ని మనం ఒకసారి గమనిస్తే దశోపనిషత్తులకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు. మోస్ట్ ఇంపార్టెంట్ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది ఈ శ్లోకాన్ని కనుక మనం పఠిస్తే. తర్వాత ఆనందలహరి, ప్రబోధ సుధాకరం, దశశ్లోకి, ఉపదేశ సహస్త్రి, ఆత్మబోధ, చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. విష్ణు సహస్రనామానికి భాష్యం, సో సనత్సు జాతీయం, సౌందర్య లహరి శతశ్లోకి, శివానంద లహరి భజగోవిందం, సో అప్తవాజ్రశృతి, నృసింహ సూత్రం, మహాముద్గర, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి శంకరాచార్యుని యొక్క రచనలు. వీటిని మనం 3 రకాలుగా విభజిస్తాం. ఒకటి భాష్యాలు, భాష్యం రాసినట్టు. రెండోది ఆదిశంకర రచన గ్రంథాల్లో ప్రకరణ గ్రంథాలు. మూడోది స్తోత్రాలు. ఈ 3 రకాలుగా కూడా విభజిస్తాం. సో జస్ట్ మనం చూస్తున్నాం అనమాట. అపరోక్షానుభూతి, సో తర్వాత వివేక చూడామణి ముఖ్యమైన గ్రంథం. శంకరుడి యొక్క శిష్యుడు పద్మపాదుడు రచించింది పంచపాదిక అనే గ్రంథం. సో యాన్సెంట్ ఇండియా పూర్వకాలంలో ఒక టైం లైన్ చూస్తే రాముడు ఇది మనం సున్నాను ఏం చేస్తాం, యేసు పుట్టినదిగా చూసుకుంటాం అనమాట. సున్నా కన్నా ముందు 5000 సంవత్సరాల క్రితం రాముడు పుట్టినట్టుగా, తర్వాత 8,000 నుంచి దాదాపుగా 3,000 సంవత్సరాల మధ్యలో సో పరశురాముడు, తర్వాత 3,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా, తర్వాత కలియుగం 3,102 సంవత్సరాల నుంచి మొదలైనట్టుగాను చెప్తారనమాట. సో మహాభారతం 3,067లో జరిగినట్టుగా, తర్వాత మహావీర 1907, బుద్ధ 1887, ఆదిశంకరాచార్య సో 500 BC, అంటే క్రీస్తు పుట్టకముందే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా క్రీస్తు పుట్టకముందే. తర్వాత అలెగ్జాండర్ 325. సో ఇవన్నీ కూడా క్రీస్తు పుట్టకముందే మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అంటే క్రిస్టియానిటీ, ముస్లిం ఈ మతాలు ఏమీ లేనప్పుడే భారతదేశంలో కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా సో హిందూ మత వ్యాప్తి అనేది కొనసాగింది అని మనకు అర్థమవుతుంది దీనివల్ల. సో మనం చెప్పాం కదా, ఆదిశంకరాచార్య రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా 3 రకాలుగా విభజించాం. ఒకటి ప్రకరణ గ్రంథాలు, రెండోది భాష్యాలు, మూడోది స్తోత్రాలు, స్తుతిస్తూ రాసినటువంటి స్తోత్రాలు. సో అసలు వీటి మధ్యలో భేదాలు ఏంటో చూద్దాం. ప్రకరణ గ్రంథాలు అంటే ఏంటంటే మనకి బ్రహ్మసూత్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ, ఇవి భగవద్గీత, ఈ 3 ప్రామాణికమైన గ్రంథాలు వ్యాసుడు రచించినటువంటివి. ఈ వ్యాసుడు రచించినటువంటి అత్యున్నతమైనటువంటి సంక్లిష్ట పదాలని అర్థం చేసుకోవాలంటే వాటి యొక్క అర్థాలు మనకు తెలియాలన్నమాట. అలాంటి అర్థాలు, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు, ఇవన్నిటి యొక్క చిన్న చిన్న పదాల యొక్క అర్థాలన్నీ కూడా ఈ ప్రకరణ గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. చాలా డీటెయిల్గా మనకు అర్థమవుతుంది. భాష్యాలు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఉపనిషత్తులకి వాటి సారాన్ని తన సొంత అనుభవంతో రాయటం భాష్యం. స్తోత్రం అంటే అనేక రకాలైన దేవతలని పొగుడుతూ, దేవతలని స్తుతిస్తూ రచించినటువంటి స్తోత్రాలని స్తోత్రం అంటారు. కనకదార స్తోత్రం అని, గణపతి స్తోత్రం అని, శివ స్తోత్రం అని, విష్ణు సహస్రనామం అని, ఇలాంటివన్నీ కూడా స్తోత్రం అన్నమాట. ఇలా ప్రకరణ గ్రంథాలు, భాష్యాలు, స్తోత్రం, ఈ 3 రకాలుగా ఆదిశంకరాచార్య రచించిన రచనల్ని మనం క్లాసిఫై చేయడం జరిగిందనమాట. ఆదిశంకరాచార్య రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు ఏంటో చూద్దాం. ప్రకరణ గ్రంథాలు అంటే మనకి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, వీటిలో ఉన్నటువంటి పదాలని చాలా డీటెయిల్గా తెలుసుకోవటం కోసం పదార్థాలని వీటిలో పొందుపరచడం జరుగుతుందన్నమాట. వివేక చూడామణి, ఉపదేశ సహస్రి, శతశ్లోకి, దశశ్లోకి, ఏకశ్లోకి, పంచీకరణ, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, సాధన పంచకం, నిర్వాణ తంకం, మనీష పంచకం, యతి పంచకం, వాక్యసుధ, తత్వబోధ, వాక్యవృత్తి, సిద్ధాంత తత్వవిందు, తర్వాత నిర్గుణ మానస పూజ, ప్రశ్నోత్తర రత్నమాలిక, ప్రబోధ సుధాకర, స్వాత్మా ప్రాకాశిక,
ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు, దాదాపుగా 20 ప్రకరణ గ్రంథాలు. ముఖ్యమైనటువంటి ఈ 20లో ఇంపార్టెంట్ ప్రకరణ గ్రంథాలు 10 ప్రకరణ గ్రంథాలు. తర్వాత భాష్యాన్ని రచించారు. ఆ భాష్యంలో ముఖ్యంగా బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించారు, భగవద్గీతకి భాష్యాన్ని రచించారు, దాంతోపాటు ఉపనిషత్తులకి భాష్యాన్ని రచించారు. అలా బ్రహ్మసూత్రాలు అంటే ఏంటో చూద్దాం. బ్రహ్మసూత్ర అనేది భగవాన్ వేదవ్యాస రుచిచే 555 సూత్రాలు సంగ్రహంగా రచించబడ్డాయి. ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని మొత్తాన్ని కేంద్రీకరించి ఈ బ్రహ్మసూత్రాల్లో పొందుపరచడం జరిగింది వేదవ్యాసులు. ఇది వేదాంతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే వాళ్ళకి బాగా ఉపయోగపడే గ్రంథాలు, అంత డీప్గా ఉంటాయన్నమాట. జ్ఞాపక శక్తిని పెంచి అత్యున్నతమైనటువంటి వాస్తవికత వైపు తీసుకెళ్లేటువంటి సూత్రాలే ఈ బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు రచించింది వేదవ్యాసుడు. ఇవి 555 ఉన్నాయి. ఉపనిషత్తుల యొక్క సారాన్ని దీంట్లో పొందుపరిచారు. ఇది హయ్యర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట, ఏదైతే వేదాంతాన్ని పఠిస్తున్నారో వాళ్ళకి. అయితే ఈ బ్రహ్మసూత్రాలు అంటే వేటికి మన వాళ్ళు భాష్యం రాశారు. ఆది శంకరాచార్య రచించినటువంటి భాష్యం రచించింది బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. ఐతరేయోపనిషత్ ఋగ్వేదానికి సంబంధించింది, బృహదారణ్యకోపనిషత్ శుక్ల యజుర్వేదానికి సంబంధించిన దానికి బ్రహ్మసూత్రాలు భాష్యాన్ని రచించారు. తర్వాత ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేదానికి సంబంధించిన దానికి భాష్యం రాశారు. వీటన్నిటికీ కూడా భాష్యాన్ని రచించారు. తైత్రేయ ఉపనిషత్ భాష్యాన్ని రచించారు. శ్వేతర ఉపనిషత్ కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన దానికి భాష్యాన్ని రచించారు. కఠోపనిషత్ కృష్ణ యజుర్వేదం, కేనోపనిషత్ సామవేదం, చాందోగ్యోపనిషత్ సామవేదం, మాండుక్యోపనిషత్ అథర్వణవేదం, ముండకోపనిషత్ అథర్వణవేదం, ప్రశ్నోపనిషత్ అథర్వణవేదం, భగవద్గీత మహాభారతం నుంచి, ఇది విష్ణు సహస్రనామం మహాభారతం నుంచి తీసుకున్నారు, సంస్కృత్ జాతీయ మహాభారతం నుంచి, గాయత్రి మంత్రం, వీటన్నిటికీ కూడా ఆదిశంకరాచార్య అత్యద్భుతంగా భాష్యాన్ని రచించారు. అంటే తన సంస్కృతాన్ని చాలా సరళీకృతం చేసి తన భాషలో దాని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని భాష్యం అంటారు. ఉన్నదాన్ని తన సరళీకృతం చేసి రాయటాన్ని భాష్యం అంటారనమాట. ఇలా భాష్యాలు రచించారు. భగవద్గీతకి భాష్యాన్ని రచించారు, ఉపనిషత్తులకి కూడా భాష్యాన్ని రచించారు. ఆదిశంకరాచార్యుడు భక్తిపరంగా కొన్ని స్తోత్రాలని చెప్పారు. అంటే కొంతమంది దేవతల్ని ఆరాధిస్తూ శివుడు, విష్ణువు, దేవి, గణేశుడు, సుబ్రహ్మణ్యుడిపై అనేక శ్లోకాలను రచించారన్నమాట. వీటిని స్తోత్రంగా చెప్తాం. గణేశ పంచరత్నం, అన్నపూర్ణాష్టకం, కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, కృష్ణాష్టకం, భజగోవిందం, శివానందలహరి, సౌందర్యలహరి, జీవన్ముక్తానందలహరి, శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, శారదా భుజంగం, కనకదార స్తోత్రం, భవానీ అష్టకం, శివమానస పూజ, పాండురాంగాష్టకం, సుబ్రహ్మణ్యేశ్వర భుజంగం, కాశీ పంచకం, సువర్ణమాల, మహిషాసుర మర్దిని స్తోత్రం, మీనాక్షి పంచరత్నం, నిర్వాణ శతక్ని, ఆత్మశతకం, శబర్గిరి అష్టకం. ఇవన్నీ కూడా దేవుళ్ళ కోసం వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తిని చాటుతూ జ్ఞానాన్ని కూడా ఇనుమడింపజేస్తూ రచించినటువంటి స్తోత్రాలు. ఇవి ఆదిశంకరాచార్యుల యొక్క స్తోత్రాలు. దీంతో మనం ఆదిశంకరాచార్య యొక్క ప్రకరణ గ్రంథాలు చూసాం, వేటికి భాష్యాలు రాశారో చూసాం, ఎటువంటి స్తోత్రాలను అందించారో కూడా మనం ఇక్కడ చూసాం అన్నమాట. ఈ 4 పీఠాల యొక్క విశిష్టత ఏంటో ఒకసారి ఈ మ్యాప్లో చూద్దాం. తూర్పున పీఠాన్ని పెట్టారు, దక్షిణాన పీఠాన్ని పెట్టారు, ఆల్రెడీ మనం చూసాం. పశ్చిమాన పీఠాన్ని పెట్టారు, ఉత్తరాన పీఠాన్ని పెట్టారు. తూర్పున ఉన్నటువంటి పీఠం ఏంటో చూద్దాం. ఇది తూర్పున ఉన్నటువంటి పీఠం. ఈ పీఠం ఋగ్వేదాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఎక్కువగా అందిస్తూ ఉంటుంది. తర్వాత దీన్ని గోవర్ధన మఠం అంటారన్నమాట. ఇది పూరి ఒడిస్సాలో ఉంది. తర్వాత జగన్నాథ అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవుడు జగన్నాథ, పురుషోత్తమ, శక్తి, వ్రసాల, విమల, వీటి పేర్లతో ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి పిలుస్తాం. పూరి జగన్నాథుడుగా ఎక్కువగా ఫేమస్ అనమాట. దీనికి దగ్గరలో ఈ పీఠాన్ని నిర్వహించడం జరిగింది. తీర్థయాత్రలు, మహోదాది, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏముంది, మహానది రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఒరిస్సాలో, బే ఆఫ్ బెంగాల్. పక్కనే మనకి బంగాళాఖాతం కూడా ఉంటుందన్నమాట. సాంప్రదాయం భోగవాల అనే సాంప్రదాయం ఇక్కడ ప్రస్ఫుటించబడుతుంది. మహాకావ్యం ప్రజ్ఞానం బ్రహ్మ, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజ్ఞానం బ్రహ్మ,
అహం బ్రహ్మాస్మి, తత్వమసి. సో అయమాత్మ బ్రహ్మ, ఈ 4 మహావాక్యాలు అన్నమాట. ఒక్కొక్క మహావాక్యాన్ని ఒక్కొక్క పీఠానికి డెడికేట్ చేశారు. అలా సో మనకి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని తూర్పున ఉన్నటువంటి గోవర్ధన మఠానికి దీన్ని అటాచ్ చేశారనమాట. టైటిల్స్ టు ద ఎవరు అరణ్య వన అనే టైటిల్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ దీన్ని హస్తమాలకాచార్యకి దీన్ని అప్పగించడం జరిగిందనమాట. తర్వాత దక్షిణాన ఉన్నటువంటి మఠం శృంగేరి మఠం. ఈ శృంగేరి మఠం అనేది శృంగేరి కర్ణాటకలో ఉంది. తర్వాత ఇక్కడ మల్లికార్జున లింగ అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శివుడి యొక్క స్వరూపం. రివర్ తుంగభద్ర నది ఉంది ఇక్కడ. ఇది యజుర్వేదాన్ని దీనికి ముఖ్యమైనటువంటి వేదస్థలిగా మార్చారు. తర్వాత బురివాలా అనేది ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం. ఏ మహావాక్యాన్ని ఇక్కడికి అటాచ్ చేశారంటే అహం బ్రహ్మాస్మి. సో శ్రీ సురేశ్వరాచార్య అనేవాళ్ళు ఇక్కడ ముఖ్యమైనటువంటి పీఠాధిపతిగా, మొట్టమొదటి పీఠాధిపతిగా అధిరోహించడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళకి ఏం టైటిల్స్ ఇస్తారంటే సరస్వతి, అంటే వాళ్ళ పేర్లు వెనకాల ఇలాంటి టైటిల్స్ ఇస్తారు. తర్వాత గిరి, తర్వాత ఆశ్రమ, అరణ్య, అంటే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఇలాంటి పేర్లతో పిలువబడతారు లాస్ట్లో. తర్వాత పూరి, భారతి, ఇలాంటి టైటిల్స్తో వీళ్ళని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ ఆశ్రమంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి టైటిల్స్ ఇస్తారనమాట లాస్ట్లో. విద్యాప్రకాశానంద గిరి అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినట్టు. అలా వాళ్ళ టైటిల్స్ చూసి వాళ్ళది ఏ ఆశ్రమం నుంచి వీళ్ళ పుట్టుక ఉంది, ఎక్కడ నేర్చుకున్నారు అనేది చెప్పవచ్చు అనమాట. అలా పశ్చిమాన కాళికామఠ్, ఇది ద్వారకా గుజరాత్లో ఉంది. సిద్ధేశ్వర ఆలయం ఉంది ఇక్కడ, సిద్ధేశ్వర స్వామి. రివర్ గోమతి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది సామవేదానికి ప్రతీక అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మహావాక్యం తత్వమసి అనే మహావాక్యం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టైటిల్స్ ఏమిస్తారంటే ఆశ్రమ, తీర్థ, ఇలాంటి 2 టైటిల్స్ ఇస్తారు. పద్మపాదాచార్యులు ఇక్కడ నుంచి ఈ పీఠానికి మొట్టమొదట అధిరోహించినటువంటి వ్యక్తి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మఠం జ్యోతిర్మఠం. ఇది ఉత్తరాంచల్లో ఉంది. బద్రికాశ్రమం, బద్రీనాథ ఆశ్రమం దగ్గరలో ఉంటుంది. తర్వాత నారాయణ అనేది అంటే విష్ణువుని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. రివర్ అలకనంద ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటుంది. అధర్వణ వేదానికి ముఖ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సాంప్రదాయం నందావలా సాంప్రదాయం, కితావలా సాంప్రదాయం పశ్చిమాన ఉన్నటువంటిది. తర్వాత అయమాస్మి బ్రహ్మ, మోస్ట్ ఇంపార్టెంట్, అయమాత్మ బ్రహ్మ అనేది ఇక్కడ ఉన్నటువంటి మహావాక్యం ఈ ఆశ్రమానికి అటాచ్ చేస్తుంది. గిరి, పర్వత, సాగర అనేవి ఇక్కడ ట్రైన్ అయినటువంటి శిష్యులకు ఇచ్చేటువంటి టైటిల్స్. శ్రీ తోటకాచార్య ఇక్కడ నుంచి మొట్టమొదట పీఠాధిపతిగా వ్యవహరించారు. ఆదిశంకరాచార్య యొక్క 4 శిష్యులు, 4 మహావాక్యాలు, నలుగురు ముఖ్యమైన దేవుళ్ళు, 4 ముఖ్యమైనటువంటి ప్లేసులు, 4 దిక్కులు, ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్య క్లియర్ కట్గా ఆర్గనైజ్ చేసి 4 దిక్కుల అద్వైత సాంప్రదాయాన్ని ఈ 4 మఠాల నుంచి కేంద్రీకృతంగా దేశం మొత్తం వ్యాప్తి చెందించడానికి సహకరించారు. అద్వైత సిద్ధాంతాన్ని ఇదంతా కూడా 32 సంవత్సరాలను చేశారు. 16 సంవత్సరాల్లో అన్నీ రాసి పక్కన పెట్టేసి మిగతా 16 సంవత్సరాల్లో దేశ పర్యటన చేసి దాన్నంతాని కూడా దేశ ప్రజలకు అందించారు. ఇప్పటికీ కూడా ఆదిశంకరాచార్య యొక్క పేరు నిలబడి ఉందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఆయన చేసినటువంటి వర్క్ ఎంత గొప్ప వర్క్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భాష్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఇప్పటికీ మనం తెలుసుకోవటానికి పూర్తిగా మనకి ఇప్పటికీ రాదు అంటే ఆయన అన్ని సంవత్సరాలు తక్కువ ఏజ్లోనే అంత తక్కువ ఏజ్లోనే ఆయన మైండ్ యొక్క, అంటే అతని యొక్క మనసు యొక్క వికాసం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన జ్ఞాన స్థాయి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఆయన చెప్పిన కొన్ని పదాలు ఇప్పటికీ మన వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఆయన యొక్క నాలెడ్జ్ కానీ, ఆయన యొక్క ఎంపవర్మెంట్ కానీ హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఆయన కలిగి ఉన్నారు. అందుకనే దేవుడుగా ప్రస్ఫుటించబడ్డారు, ఆది గురువుగాను, భగవత్పాదులుగాను ఆది శంకరాచార్యులు కీర్తింపబడ్డారు. ఆ కీర్తిని మనం ముందుకు తీసుకెళ్తే అద్వైత సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో సమాజ కళ్యాణం కోసం పాటుపడిన వాళ్ళం అవుతాం అన్నమాట.
సో ఇక్కడతో ఆది శంకరాచార్య యొక్క ఫిలాసఫీని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.svracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు svracademy.in టైప్ చేస్తే ఇలా మీకు SVR అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ SVR అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు SVR అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి. ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది. దాంతో పని లేదు. ఇక్కడ SVR యూజర్. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, SVR యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే SVR అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి SVR అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు? పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత SVR అకాడమీలోకి వెళ్తారు. www.svracademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్సు ఉంటుందన్నమాట. ఆ కోర్సు మీద క్లిక్ చేస్తారు. చూడండి, కోర్సు వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.